ఇవాళ కేసులు కూడా అందుకు సుప్రీంకోర్టు బెంచి ఇక్కడ కానీ ఇంకో బెంచి అమరావతి నేను చెప్తున్నాను ఎక్కడన్నా దక్షిణాది కూడా, కానీ ఇక్కడ క్యాపిటల్ రెండో క్యాపిటల్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ పొగ వస్తే నేను చెప్తున్నాను ఫిజిబిలిటీ ప్రకారం వాళ్ళ అక్కడ హర్యానాలో పంజాబ్లో గడ్డి కాలిస్తే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి, అక్కడ తిరగలేని పరిస్థితి. ఎండాకాలం రాజస్థాన్ డిసైడ్ చేస్తుంది, శీతాకాలం హిమాచల్ ప్రదేశ్ డిసైడ్ చేస్తుంది అక్కడ ఉన్న వాతావరణాన్ని. మిగతా అప్పుడు వర్షాకాలం ఇది డిసైడ్ చేస్తాం పక్కన. అసలు రాజధానిగా ఏ విధంగానూ సూటబుల్ కాని నగరాలు అదొకటి. ఇక హైదరాబాద్ అక్కడ అదొక ఎన్సీఆర్టీ నేషనల్ క్యాపిటల్ రీజన్ కూడా పెట్టడం జరిగింది. మన హైదరాబాద్కి అయితే 8 వైపులా విస్తరించే అవకాశం ఉంది, ఎటువైపులా విస్తరించే అవకాశం ఉంది. వచ్చే 150-200 సంవత్సరాల వరకు నీటి సమస్య లేదు. బెంగళూరు కూడా ఉంది, కానీ బెంగళూరు నీటి సమస్య ఉంది. కావేరీ నుంచి ఎక్కడ తెచ్చుకున్న మిగతా తెచ్చుకున్న నీటి సమస్య ఉంది. హైదరాబాద్కి నీటి సమస్య 150 ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ చేసుకున్న నీటి సమస్య వచ్చే సమస్య లేదు. వాళ్ళ ఎస్ఎల్బీసీ కొంచెం ఆలస్యం ఉండొచ్చు, వాళ్ళ దానివల్ల అది తీసుకున్న ఇతర పనులు నేనేమన్నాను రైట్ దే లెవెల్ బెస్ట్. అందువలన అన్ని విధాలుగా ఇది ఒక వాతావరణ రీత్యా, నీటి రీత్యా అద్భుతమైన ఇక్కడ పనితనం ఉన్న యువత రీత్యా, అవైలబిలిటీ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అందరి రీత్యా కూడా ద బెస్ట్ ఆఫ్ పార్టీ. దాంట్లో ఇక అన్యాయాల గురించి చెప్పాల్సి వస్తే నేను స్పష్టంగా నిన్న బడ్జెట్ గురించి చెప్తానండి. నాకు ఎందుకో హైదరాబాద్లో మొన్న పండుగ చేసుకుంటున్నారు, మోడీ గారికి బాలాభిషేకాలు చేస్తున్నాడు రైల్వే బడ్జెట్ వచ్చినప్పుడు. ఒక్క విషయం మీరు గమనించమనండి, తెలంగాణకు పెంచిన తాను నెట్లో కొట్టుకోండి. 1 కోటి రూపాయలు పెంచితే ఇవాళ దిక్కుమాలిన కొన్ని పత్రికల్లో మీడియాలో రికార్డ్ బడ్జెట్ అని చప్పడం చేసుకుని పండుగ చేసుకున్నారు. 5,227 నుంచి 1 కోటి రూపాయలు పెంచింది బడ్జెట్. నేను చెప్పింది మీరు లెక్క చూసుకోండి. ఒక్క గుజరాత్కి 8,474 కోట్లు పెంచారు. అది చెప్పడం మానేసి ఇక్కడ సౌత్ సెంట్రల్ దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వీళ్ళందరూ వచ్చి మంత్రులు వచ్చి మీకు తెలంగాణ రికార్డ్ పట్టించే పండుగ చేసుకోండి అంటే సిగ్గు లేకుండా ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్లన్నీ పంచుకుని క్రాకర్స్ కాల్చుకొని సిగ్గున్నా మీరేం గుజరాతీ పాటలు పడుకోండి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలారా ఎవరు మోసం చేద్దామని వస్తున్నారు? ఏ ప్రజలు మోస్తే మీకు ఇక్కడ భిక్ష పెట్టింది నెక్కించింది ఇక్కడ ప్రజలైతే వీళ్ళు గుజరాతీ పాటలు పాడుతున్నారా మీరు వెళ్ళి? ఈ సంవత్సరమే ఒక్క గుజరాత్ మహారాష్ట్రకి 41,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి, అది కాకుండా మోడీ గారు అద్భుతమైన ప్రాజెక్ట్కి 19,127 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పెడితే 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చుకునే వాళ్ళు 5,300 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ పండుగ చేసుకోమంటున్నారా? ప్రజలకు తెలుపవా? 95% ఎందుకు తెలుపు? ప్రజలు ఏంది నాకు అర్థం కాదు. మూడోది మన లోకల్ ఎంప్లాయీస్ సోర్స్ సెంట్రల్ ఎంప్లాయీస్ వచ్చింది, దాన్ని నేను పత్రికలో చూస్తుంటారు, అన్ని పత్రికలు వచ్చింది. దేశంలో అన్ని రైల్వే జోన్స్ లోకల్గా రిక్రూట్ చేస్తాయి, సౌత్ సెంట్రల్ మాత్రం ఇండియా మొత్తంగా రిక్రూట్ చేస్తున్నాను. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. అబ్సర్డ్ నాన్ సెన్స్. నేను చెప్తాను ఖచ్చితంగా నాన్ సెన్స్. దాని గురించి కేంద్రం మంది ఢిల్లీ వెళ్ళొచ్చాను, ఇక్కడ కూడా సమావేశం పెట్టాను. సౌత్ సెంట్రల్ అంతే ఉంది కాబట్టి ఇంకా జోన్ అక్కడ వెళ్ళొచ్చు. దాని గురించి లీగల్ నోటీస్ పంపిస్తే అప్పుడు లోకల్ చేశారు. దాంట్లో కూడా ఇవాళ మీరు గమనించండి, ఇంతకుముందు ఉన్న లోకల్ పైలట్స్ కానీ ఇక్కడ జరిగిన రిక్రూట్మెంట్లో 470 మంది రిక్రూట్ అయితే 442 మంది కేవలం ఉత్తరాది రాష్ట్రాల నుంచి, మిగతా వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలు. అందులో మిగతా స్థిరపడిన ఉత్తరాది నాకు అర్థం అవ్వట్లేదు. అబ్సల్యూట్గా అసలు అర్థం అవ్వట్లేదు. నేను అనేక దేశాలు చాలామంది తిరుగుంటారు. ఇవాళ సెంట్రల్ మీ సిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ పథకాలు చూస్తుంటారు కదా, 90% అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎందుకుంటలేదు? వాళ్ళకి మాతృభాషలో రాసుకునే అవకాశం ఇండియన్ ఆర్మీలో లేదా? తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ ఉర్దూ కానీ ఇక్కడ కానీ భాషలో రాసుకోవడానికి అవకాశం లేదు. కేవలం హిందీ మాతృభాషలో రాసుకుంటానికి మాత్రమే, లేదా ఇంగ్లీష్. ఇక్కడ చదువుకున్నాడు ఏమైపోతారు అంటే ఇక్కడ చేతకున్నాడు పోరాటం చేయలేడా?
చేసే భద్రతా దళాల్లో ఇక్కడ బ్రహ్మాండం జీతాలు ఇక్కడ వెళ్ళటానికి దమ్ము లేదా? చిన్న చిన్న మోటార్ మెకానిక్ షెడ్లు పెట్టుకోవాలి, లేదా ఇంకోటి పెట్టుకోవాలా? ఇంకోటి ఎందుకు లేదు? పంజాబ్లో ఒకప్పుడు ఉండే డెఫినెట్గా శాల్యూట్ ఫర్ కానీ వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది కుటుంబాన్ని ఒకటి పంపించారు. నేను అన్నట్టు ఓల్డెన్ డేస్ కానీ ఇవాళ డేస్లో ఒక మాతృభాషగా ఉన్న సందర్భంలో మనకి ఎందుకు ఉండట్లేదు? మనకి 13 కోట్ల మంది ప్రజలు ఉన్న దేశంలో ఎందుకని ఈ సెకండ్ క్లాస్ సిటిజన్షిప్? ఇవాళ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇంకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళే నిధుల్లో, తెలంగాణ నుంచి వెళ్ళే నిధుల్లో అంటే ఒక లాస్ట్ 11 yearsలో 5,20,000 crores అప్రాక్సిమేట్లీ వెళ్తే తిరిగి వచ్చింది ఎంత అండి? 47%. ఆంధ్రప్రదేశ్కి 59% వచ్చింది, ఎక్కువ వచ్చింది. సరే నెంబర్ ఆఫ్ రీజన్స్లో. ఇవాళ బీహార్లో ₹1 వాళ్ళు 1,00,000 కోట్లు కనుక కేంద్రానికి కడితే 2,67,000 కోట్లు ఇస్తుంది. అంటే కొంచెం క్రాస్ సబ్సిడీ చేస్తుంది, కొంత చేయడానికి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఎంత దుర్మార్గం మాట్లాడుతుంది. నేను ఒకసారి వినండి, నేను చెప్పింది నిజం లేదో. నిజామాబాద్ సభలో ఏ గుజరాతీ బేటా పటేల్ గారు వచ్చి మీకు స్వాతంత్రం ఇచ్చాడు. పటేల్ గారు గుజరాతీ బేటా కనుక దేశ జాతీయ నాయకుడు. అవునే గుజరాతీ బేటా అయ్యా ఏంటి? ప్రధానమంత్రి గుజరాతీ బేటా అండి. నిజామాబాద్ సభలో వచ్చి నేను గుజరాతీ బేటాని నిన్ను కాపాడు. ఎవరు కాపాడు? మీరెవరు కాపాడతారు తెలంగాణ? నేను చెప్పిన తప్పైతే మీరు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేదా మిగతా విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీ శక్తివంతం లేకుండా మీరు కృషి చేయట్లేదా అని అడుగుతున్నా. ఇది ఫ్యాక్ట్ అన్నమాట. గవర్నీయులు బండి సంజయ్ గారు చెప్పులు ఎందుకు పెట్టారా అమిత్ షా గారు అని అడిగితే ఈజ్ నాట్ ఒక పార్టీ అధ్యక్షుడు ఎంపీ అని కాదు ఆయన. నేను అనుకున్నాను పొరపాటున అక్కడ తీసుకొచ్చాడు అనుకున్నా. పెట్టింది కూడా నేనే కదా అక్కడ. అది కనపడలేదు వీడియోలో, తర్వాత కనపడింది. మోడీ అమిత్ షా గారు వస్తే చెప్పు తీసుకెళ్ళి లోపల దాసి మళ్ళీ వెంటనే వినయంగా తీసుకొచ్చి ఎందుకు అంజయ్ గారికి జరిగిన అవమానం, అంజయ్ గారికి జరిగిన అవమానం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ఒక కారణం. ఇవాళ ఇదేంటండి నాకు అర్థం కాదు. దీన్ని సమర్థించుకుంటారండి. అందువల్ల అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవాళ బడ్జెట్లో, సెంట్రల్ బడ్జెట్స్లోనండి మళ్ళీ చెప్తాను, రైల్వే బడ్జెట్లో జరిగిన మోసం చెప్పాను. ₹1 పెంచి వాళ్ళకేమో 15,000 కోట్లు పెంచారు. ₹1 పెంచి 15,000 కోట్లు. ఇక్కడ సెంట్రల్ బడ్జెట్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో హైదరాబాద్లో 27 మేజర్ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. రైస్కన్ నెంబర్ ఆఫ్ మైనర్ పరిశోధనా కేంద్రాలు 70 దాదాపుగా, అంటే 100 పైసలు ఉన్నాయి. వాడు నిధుల విషయంలో స్వయం పోషకాలుగా వదిలేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తా ఉంది. ఏం చేయాలి? ఆర్టీఐ యాక్సెస్ చెప్పరు, ఎలా కట్టుకోవాలి? ఇందాక సోదరులు చెప్పినట్టు ఎవరైనా సరే స్థానికుల అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వాన్ని డెఫినెట్గా సమర్థించాలి. వస్తారు రాయలసీమ, తెలంగాణ ఏదైనా సరే. కానీ వాళ్ళు జరుగుతుందండి. మీరు ఒక్కసారి మీకు ఓపుకుంటే ఇక్కడ గౌలిగూడ ఉంది, బేగంపేట ఉంది, సికింద్రాబాద్ హోల్సేల్ మార్కెట్ కదండి. పాపం సామాన్యమైన వయసులు కూడా ఉండలేదు. 99% పేపర్ మర్చెంట్ అసోసియేషన్ 295 నంబర్లు ఉన్నారు. స్థానికులు తెలుగు వాళ్ళు కానీ తమిళియన్ కూడా ఉన్నారండి, 14 మంది. ప్లాస్టిక్ హోల్ స్టేట్ 700 మంది ఉంటారు. ఒక్కడు తెలుగు వాళ్ళు స్థానికంగా ఉన్నాం ఎవరు లేరు. మొత్తం హోల్సేల్ ట్రేడింగ్ అంతా సరే, రోలింగ్ మిల్స్ సహా 99 కదా 100%. నేను వ్యాపారం చేసుకోవడం తప్పులేదు, కానీ ఒక్కటి చెప్తాను మీకు, వ్యాపారం చేసుకోవడం తప్పులేదు. విజయవాడలో బలహీన వర్గాల యువకులు విభజన హామీలు కావాలని కాగితం రికమెండేషన్ తీసుకెళ్తా ఉంటే గుజరాతీ వ్యాపారులు వచ్చి అమ్మాలి బూతులు తిప్పి, మీరు కానీ అన్ని వీడియోలో చూసుకోండి, కొట్టి ఆ ప్రభుత్వాలు గుజరాత్ కాబట్టి వీళ్ళని జైలు వేసి 21 రోజులు డిమాండ్, రక్తం కారుతున్న యువకుల్ని 21 రోజులు డిమాండ్ పంపించారు. ఆ కొట్టిన బిఎస్కి దేశానికి బీజేపీ విజయవాడలో 1 టౌన్ సీట్ ఇచ్చింది. ఇక్కడ పాలకులు వాళ్ళ గుమా వ్యాపారులకి, ఢిల్లీ పాఠశాలకి, రాణి సాహెబ్లకి బానిసలుగా మారారు లేదా ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత మొన్న 15 నెలల ఎన్నికలు జరిగి మంత్రివర్గం విస్తరణ కోసం భూమి రిక్వైరీ అండి. ఢిల్లీ అది
రాణి సాహెబా గారు ఆదేశించాలి. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఏదో 4 రోజులు 15 నెలల నుంచి వాళ్ళు అది చేయాలా. బీజేపీ అయితే ఆ బీజేపీ కాదు ఇది యాక్చువల్గా మన్నించాలి, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ హైదరాబాద్ వచ్చి సంపర్క దివస్ లేదే ఇంకో అది నాకు అర్థం కాదు. ఏంటంటే నువ్వు జాతీయ పార్టీనా? ఇవాళ కర్ణాటక వెళ్తే మొత్తం నేను చెప్తున్నానండి, వాళ్ళ ఎంపీ దగ్గర నుంచి 90%, 95% బిజినెస్ అంటే హైదరాబాద్లో ఇవాళ కన్నా ప్రతాప్ రెడ్డి గారు కానీ లేకపోతే భూపాల్ గారు గద్వాల్ అయిన జీవికే గారి కంపెనీలకు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 6 కంపెనీలు ఒక అదాని గారు కాజేశాడు. 6 కంపెనీలు ప్రతిష్టాత్మక సంస్థలు తెలుగు సరే ఎవడన్నా కానీ ఢిల్లీ అయితే కనపడుతూ ఉంటాడు. 6 సంస్థలు పేక మీద కత్తి పెట్టి వేల కోట్ల రూపాయలు పేక మీద కత్తి పెట్టించి బ్లాక్ మెయిల్ చేయించి వాళ్ళ అదాని గారు ఒక్కడే ఇవాళ ఈ తెలంగాణ ఇది ఇవాళ నాకు అర్థం కాదు. గవర్నీయులు ముఖ్యమంత్రి గారు దుర్మార్గం చేశాను, క్యాన్ చేశాను అన్నారు ప్రాజెక్ట్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ జలాలు ఎవరి సరే వచ్చిన జలాలు ప్రాజెక్టులు కట్టుకుంటే దీనికోసం వేలాది ఎకరాలు ఆదానికి పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకి ఇంకొకరికి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఎంతైనా తెలుగు రాష్ట్రాలు పందేరం చేసి ఈ జలాలను వాళ్ళు తీసుకుని పంపుడ్ స్టోరేజ్ ఏంటి? ఎవరిది అడిగాడు కడితే ఎవరు కట్టారు? ప్రైవేట్ అడిగవలసిన అధికారం ఏంటి? 99% అక్కడి నుంచి వచ్చి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇక్కడ టీఎస్ జెన్కో ఏపీ జెన్కో ఏదైనా కానీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉంటే ఈ సంస్థలు నిర్వహణ చేయడానికి ఇక్కడ ఏది సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రాజెక్ట్ లోన్లు ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులు ఎక్కువ ఇస్తున్నాయి కదా. మన ప్రభుత్వ సంస్థలు ఎక్కువ కదా. దీనికి కూడా మానేసి ఇక్కడ వేలాది ఎకరాలు 10 సంఖ్యలు 20 సంఖ్యలు 30,000 ఎకరాలు మోస్ట్లీ గుమా వ్యాపారులకు ఇచ్చి ఆఖరి నీళ్ళ మీద అధికారం కూడా ఏంటి? 2 లక్షలు నాకు అర్థమే అవ్వట్లేదు. ఈ మీరు యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దిస్. ఆ పంపుడు స్టోరేజ్ వాడు అధికారం ఓడించాడు, వాళ్ళకి ఆ నీటి మీద అధికారం ఓడించాడు. ఎందుకని మాట్లాడలేకపోతున్నాం? ఒకటే ఉన్నాయి కదా, నేను చెప్తాను 100 ఉదాహరణలు ఉన్నాయి. ఒక 10 పరిశోధనా సంస్థలు ఇక్కడ మాత్రం సొంతంగా చేసుకోవాలి. నీవు మాత్రం నీ సంస్థలో కేంద్ర ప్రభుత్వం 4,000 సబ్జెక్టు కరెక్షన్ 4,700 కోట్లు ఆ సంస్థ నిధులు ఇచ్చింది. 1,20,00,000 హైదరాబాద్ పరిశోధన ఒక్కో సంస్థ ఏంటి నాకు అర్థం కాదు. జీతాలు కాదు, ఒక్క మనిషి జీతం సైంటిస్ట్ జీతానికి రాదు. నిర్వీర్యం చేసేస్తున్నారు ఒక్కొక్కటి. అందువల్ల నా అభిప్రాయం వాళ్ళ స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ 24,000 మంది సాయుధ బలగాలను మోహరించారంట. నిన్న పేపర్లు వచ్చింది. భయంకరంగా కరిగుట్టలు యుద్ధం గడగడలాడించేస్తున్నారు. ఎవరి మీద? తప్పుదారి పట్టిన హింసావాదం పట్టిన నక్సలైట్. ఓకే, హింసావాదం తప్పు అనుకుంటాను. నేననుకున్నాను పహల్గాం గురించి మోహరించారేమనుకున్నాను. గుమా వ్యాపార నేను హింసావాదానికి ఖచ్చితంగా వ్యతిరేకం మావోయిస్ట్ చేసిన ఎవరు చేసిన. కానీ నేను చెప్తున్నాను, ఎంతటి అక్కడ జర్నలిస్టులు పిలవండి, ఏం జరుగుతుందో, ఎవరి కోసం చేస్తున్నారేంటి? గుమా వ్యాపారులు నువ్వు మా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని మీరు అనుకో, తెలుగు జాతి హక్కు. కరీంనగర్లో శారీడ్ ఎందుకు చనిపోతాడు? గుప్తా గారు ఎందుకు చనిపోతాడు? ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు? ఖచ్చితంగా తెలుగు జాతి హక్కు. అది ఆత్మత్యాగంతో సాధించుకుంటే దానికి మైన్స్ ఇవ్వకుండా నీ గుమా వ్యాపారాల కోసం మైన్స్ కేటాయించకుండా ఇవాళ ఛత్తీస్గఢ్ అడవులను రక్తశక్తం చేస్తున్నారు. ఎవరి కోసం? మీ గుమా వ్యాపారాల కోసం. మీ గుమా వ్యాపారాల కోసం కాకుండా ఎవరు ఎందుకు మా గవర్నమెంట్ యూనివర్సిటీ ఎందుకని క్యాష్ చేయకుండా మీ వ్యాపారం ఎందుకు ఇచ్చుకుంటున్నారు? వేలాది ఎకరాలు ఎందుకు ధ్వంసం చేస్తారు? మీరు అన్నారు కదా సార్, మీరు కిరణ్ దాల్ అనే ఊళ్ళో 1961లో 97% మంది గిరిజనులు. ఇవాళ అదే ఊళ్ళో రివర్స్ అయిపోయింది. దేశ చరిత్ర అక్కడ జరగకూడదు, 2% గిరిజనులు ఉన్నారు. కోయిలు గోండ్లు కొండదొరలు ఏంటంటే మా దేశ పౌరులు కదా. ఎస్, హింసావాదాన్ని అంచండి, కానీ ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవరి కోసం తీసుకొస్తారు? ఇవాళ సింగరేణి గనులు ఆఖరిగా చెప్పి పదే ముంగిస్తున్నా నేను. ఈ మనకి సింగరేణి గనుల మీద ఇక్కడ రాష్ట్రానికి అధికారం లేకుండా యాక్షన్ వేసుకుని గుమా వ్యాపారం కోసం పెడుతున్నారు. విశాఖ ఉక్కు కోసం నిన్న ఎవరైతే ఖచ్చితంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు కానీ, జ్ఞానశ్రీ గారు ఎవరు మద్దతు ఇచ్చినా డెఫినెట్గా తీసుకుని
మేమందరం కూడా సింగరేణి గనుల కోసం నిలబడతాం. ఎవడబ్బా సొమ్మని ఇక్కడ తెలంగాణ భూగర్భం గనుల్ని నువ్వు గుమా వ్యాపారులకి అమ్మడానికి అడ్డదిడ్డగా చేయడానికి దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారు. గుమా వ్యాపారులే చెప్తాను, చాలా సీరియస్ ఉందండి, ఇది గమనించండి. దీనికి ప్రత్యామ్నాయం కూడా హైదరాబాద్ ముఖ్య సబ్జెక్ట్కి హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా తక్షణమే ప్రకటించాలి. ఒక నోటిఫైడ్ ఏరియాని పెట్టి దాంట్లో మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉండేటటువంటి చేసుకుని దానికి ఇక్కడ సుప్రీం బెంచ్ కూడా నేను చెప్తాను, ప్రతిదీ కూడా ఇక్కడ కానీ బెంగళూరు కూడా 4 సంవత్సరాలు పెడితే తప్పలేదు. నేను ద్రవిడిని, ఈ దేశ మూలవాసులు ఒకడం మనందరం, ఈ దేశ మూలవాసులు ఒకడం. ఒకటి మాట్లాడతాడు, ఆ ఉత్తరాది భాష రాకపోతేనంట దేశద్రోహులంట. ఈ అయ్యా జాగీరా నాకు అర్థమే కావట్లేదు అసలు. నిన్న మొన్న కూడా జరిగే దుర్మార్గమైన ఘటనలో మంచిగా లేవు, అబ్సల్యూట్గా నాన్సెన్స్ అది. ఇవాళ ఒక 20-30 కోట్ల మంది ప్రజల్ని ఒక దేశద్రోహులు తిరిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా కూలంకషంగా మనం ఆలోచించకపోతే ఇబ్బంది జరుగుతుంది. నేను హిందువుగానే ఉంటాను, అభ్యుదయ హిందువుని. ఆధ్యాత్మికతను ఎందుకు ఇవాళ ఆధ్యాత్మిక కూడిన ఒక గొప్ప అనంత గోదావరి ప్రవాహం సాగే జీవన విధానం తప్ప మూఢనమ్మకాలు సృష్టించు ఒక విద్వేషవాదంతో నాటిది కాదు. ఇవాళ హైదరాబాదు గంగా జమున తహజీబ్ అనే విధంగా అనేవారు. గోదావరి కృష్ణా తది అన్నీ కలిపిన అద్భుతమైన దాని కింద మనం నిలబెట్టుకున్నాం. హైదరాబాదు వైవిధ్యాన్ని నిలబెట్టుకోవచ్చు, దాన్ని 2వ రాజధానిగా చేయాలని దానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ వైట్ పేపర్ని ఆర్టీఐ యాక్ట్ ఏమనండి దక్షిణాది మనం దాన్ని మళ్ళీ తీసుకున్నాం. ఎందుకంటే 7,000 కోట్లు 60,000 కోట్లు మీకు ఇప్పుడే చెప్పాను. ఇంత చిన్న విషయాలు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు. దయచేసి గమనించి మంచి చెప్పి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.